ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. దేశమంతా కూడా మనం పండగ జరుపుకోవటమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ జరుపుతున్నారు. అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటి రోజున ఒక పెద్ద పండుగ జరుగుతోంది అని అనిపిస్తుంది నాకైతే. సారథి స్టూడియోకి లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందాడి, ఈ హడావుడి, ఈ కార్లు, ఈ స్కూటర్లు, మరి ఇక్కడికి వచ్చిన అతిథులను వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటిది, ఏదో చాలా గొప్ప పండగ జరగబోతోంది, ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయిన ఈ సమయంలో ఇంత పండగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చాలా సంతోషం అండి. వాటి రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు జరిగి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఒక అందరికీ కూడా మనకు పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది. మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో, భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 15 సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్. ఇది ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రామసత్యనారాయణ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట్లాడారు, సరే వాళ్ళు 15 సినిమాలు, 15 డైరెక్టర్లు, 15 యూనిట్స్ వీళ్ళతో విందుగా స్టార్ట్ చేస్తున్నారండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల అన్నీ కూడా పూర్తి చేసి రిలీజ్ కూడా చేస్తారండి అని ఆయన అన్నారంటే ఎంత ఆత్మవిశ్వాసంతో అన్నారో నాకు అర్థమవుతుంది. వారి ఆత్మవిశ్వాసం నిజం కావాలని, ఇండస్ట్రీ కళకళలాడేలాగా చేయాలని, ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని, ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి స్థానం జరిగేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని కూడా ప్రారంభిస్తూ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ లక్ అండి రామసత్యనారాయణ గారు. గాడ్ బ్లెస్. మాదాల రవి గారు, మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్నటువంటి సినీ ప్రముఖులు అందరికీ, వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి, అలాగే మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రామసత్యనారాయణ గారు మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మన ఇండస్ట్రీలో దాదాపు ఒక 20 ఏళ్లుగా రెగ్యులర్గా చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాత గారు. ఇవాళ 15 సినిమాలు ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి ఓపెనింగ్ జరగటం అనేది నిజంగా మన ఇండస్ట్రీలో ఇంతకుముందు బహుశా ఒక హీరోకి, మా మిత్రుడు తారక రత్నకి 9 సినిమాలు ఒకే రోజు హీరోగా ఓపెన్ అయినాయి. రామసత్యనారాయణ గారు 15 మూవీస్ ఒకేసారి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు. మీరు 15 మూవీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి అవి బాగా ఆడాలని, ప్రజలకి ఉపయోగపడే సినిమాలు కావాలని, అలాగే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిది. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే. అందుకని ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఏ సమస్య అయినా ఒక కుటుంబంగా అందరూ పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విజయం కోసం, తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండటం కోసం ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, దర్శకులు బాగుండాలి, అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి. సో ఈ గొప్ప కుటుంబంలో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 15 మూవీస్ విజయవంతం కావాలని, మీరు మరిన్ని ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని. ఆల్ ది బెస్ట్ రామసత్యనారాయణ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సార్. అలాగే మా స్టార్ హీరో శ్రీకాంత్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుందో కోరుతున్నా. అందరికీ నమస్కారం. నిజంగా రామ్ సత్యన్ గారు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇంతమంది వచ్చారంటే మీరు ఇండస్ట్రీలో ఎంత స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మా హీరో సుమన్ గారిని ముందు మాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలాగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ రావడం, అదే మాదిరిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన మా అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగి నరసింహరావు గారికి, అదే మాదిరిగా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిణి, కోడి రామకృష్ణ డైరెక్టర్ గారు, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు ప్రొడ్యూసరు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను. అదే మాదిరిగా మా నిర్మాత, దర్శకులు వాళ్ళందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి నేను యాక్టింగ్ కోసం వచ్చానండి, కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలన్నా అని చెప్పారండి. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్నీ చూశాను, నేను చేస్తాను సార్ అన్నారు. మీ ఇష్టం అని చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పాను, డేట్లు ఇచ్చాను. ఆయనకి 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత చూస్తే 100 సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు. ఇంత అప్స్ అండ్ డౌన్స్లో, హిట్ ఫ్లాప్లో 100 సినిమాలు చేశారు. అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఈ సినిమా ఇండస్ట్రీ కాదు, జీవితానికి ఒక ఫార్ములా, అంటే డి ఫార్ములా అంటారు. డి ఫార్ములా అంటే డైరింగ్, డాషింగ్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇది ఆయన ఫాలో చేసుకున్నారు. చాలా కష్టపడేవారండి. షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చే మనిషి ఈయనే, ప్రొడక్షన్ వాళ్ళతో లాస్ట్ వెళ్ళే మనిషి ఈయనే. పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానని చెప్పి, ఇదే చేయగలుగుతున్నానని చెప్పి అట్లా ఆయన చేశారు. కానీ ఇందాక మా అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్టు ఈ 15 సినిమాలు ఆగస్టు 15 తారీఖు 15 సినిమాలు, నెక్స్ట్ ఆగస్టు 15 లోపల ఈ 15 సినిమాలు రిలీజు, 15 డైరెక్టర్లు, 15 హీరోలు, 15 హీరోయిన్లు. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో మన అందరిది ఆశీర్వాదాలు, ఇంతమంది మీరు వచ్చున్నారు. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి. మన తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అన్ని లాంగ్వేజ్లో ఇది సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే మా వెన్నట్టు ఉండే శ్రీ బాబుమోహన్ గారి వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. చికోటి ప్రవీణ్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. 11:47కి ముహూర్తం కాబట్టి అందరూ తల ఒక్క నిమిషం నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. ప్రపంచ చరిత్రలో ఒకే రోజు 15 సినిమాలు అంటే ఒక టాలీవుడ్ రికార్డు మా అన్నగారు రామ సత్యనారాయణ గారు ఇవాళ సృష్టించబోతున్నారు. వారికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలి, అన్ని సినిమాలు హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. ఇంకా నేను మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు. 11:47 ముహూర్తం అయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ వేదిక మీద పిలుస్తాను. కాబట్టి నన్ను అందరూ కూడా మంచి హృదయంతో అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నా. మా శివాజీ రాజా గారు మా అసోసియేషన్కి చాలా కాలం అదృష్టులుగా పనిచేశారు. అలాగే మాకు చాలా సినిమాల్లో నన్ను ఆయన హీరోగా నేను యాక్ట్ చేయడం జరిగింది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నా. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను రామ్ సత్యనారాయణ గారు మా ఊరి పేరు మీద బ్యానర్ ఓపెన్ చేసి ఈయన 4వ సినిమాకి అనుకుంటా నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఆ ఫాస్ట్, ఆ సిన్సియారిటీ అవి చూసి డెఫినెట్గా ఈయన చరిత్ర సృష్టిస్తారు అనుకున్నా. అది ఈరోజు నిరూపించాడు. ఈయన 100 సినిమాలు తీస్తాడని ఎప్పుడో తెలుసు నాకు, అది కూడా నిరూపించాడు ఆయన. ఆల్ ద బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. అంబికా కృష్ణ గారిని మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించి కోరుతున్నా. చాలా మంచి రోజు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 79వ సంవత్సర దినోత్సవం జరుపుకున్న ఈ యొక్క పవిత్రమైన రోజున తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు
15 సినిమాలు ఒకేసారి ప్రారంభించడం చాలా గొప్ప విషయం. సినిమా తీయటం అందరికీ ఇష్టం, కానీ తీయటమే చాలా కష్టం. ఈ ఇష్టానికి కష్టానికి మధ్యలో ఒక వారధిలాగా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు, జనాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వని చెప్తూ మన తుమ్మలపల్లి రామసత్యన్ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పిస్తూ అందరికీ కూడా ఒక్కసారి మీ అందరూ ఆశీర్వచనం నీకు ఇవ్వాల్సిందని కోరుకుంటూ సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సార్.